హ్యాపీగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ అనమాట నాది. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో బేసికల్లీ ఇది నేను అంతకుముందు ఇంకో ప్రాజెక్ట్ చేస్తుంటే అక్కడ కో డైరెక్టర్ త్రూ ఇది ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది అన్న న్యూస్ తెలిసిందనమాట. సో తను నాకు ముందు కంప్లీట్ స్టోరీ అంతా పంపించారు. ఒట్టిగా నార్మల్గా మొత్తం గోత్రూ అవుతా ఉన్నాను. సో యూజువల్లీ యాజ్ అన్ యాక్టర్ మనం ఒక స్టోరీ చదువుతున్నప్పుడు మొత్తము ఒక క్యారెక్టర్ కి రిలేట్ అయిపోతాం మనకు తెలియకుండా. సో అలా రిలేట్ అయిన క్యారెక్టర్ నాకు శ్రేయ. సో తర్వాత నేను ఆడిషన్స్ జరుగుతున్నాయా అని అంటే జరుగుతున్నాయి అని అన్నారు. ఆడిషన్ ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు కో డైరెక్టర్ అన్నారు, శ్రేయ క్యారెక్టర్ కి చాలా ఆడిషన్స్ జరిగాయి కానీ ఇప్పటి వరకు ఎవరు ఆన్ బోర్డ్ అవ్వలేదు అనగానే ఒక చిన్న టెన్స్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఇంతమంది ఇచ్చినా ఆన్ బోర్డ్ అవ్వలేదు అంటే దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ ద క్యారెక్టర్ అయి ఉండాలి, లేకపోతే టీమ్ అన్నా అనుకున్నాను. కానీ ఏంటి అని అంటే ఓకే నాకు క్యారెక్టర్ నచ్చింది, ఆడిషన్ ఇచ్చేద్దాము, అందులో ఆన్ బోర్డ్ అవుతామా లేదా అన్నది సెకండరీ. నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలి అని అనుకున్నాను. అలా వెళ్ళాను. TV5లో ఆడిషన్స్ అయ్యాయి, అక్కడ ఆడిషన్ ఇచ్చాను. ఐ స్టిల్ రిమెంబర్ డైరెక్టర్ గారు ఫస్ట్ డైలాగ్ చెప్పగానే నేను శ్రేయ అని ఫిక్స్ అయిపోయారంట. మన ఎపిసోడ్ 1లో ఫస్ట్ డైలాగే ఉంటుంది, రామ్ని తిట్టేది ఉంటుంది కదా. సో అది అన్నమాట, ఆ సీక్వెన్స్ ఇచ్చాను నాకు ఆడిషన్ కి. అది ఇవ్వగానే అది నాకు మైండ్ లో బాగా ఉండిపోయింది. అంటే ఫస్ట్ సెంటెన్స్ కి చెప్పగానే అందులో శ్రేయ గురించి చాలా మంది ఆడిషన్స్ ఇచ్చారు బట్ స్టిల్ ఎవరు గెట్ ఆన్ అవ్వలేదు. వచ్చేసారు యూఆర్ శ్రేయ, రేపు కంప్లీట్ స్టోరీ నరేషన్ చెప్పేసి అడ్వాన్స్ ఇవన్నీ ఇచ్చేస్తాము అన్నట్టు అన్నారు. లైక్ రియల్లీ అని అనుకున్నాను అనమాట. అండ్ ఇదంతా కూడా ఏదో ఒక షూటింగ్కి వెళ్తున్నాము